హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం, దేవుడి ప్రసాదమైనా సరే ఎవరి దగ్గర తీసుకోవాలనో వారి దగ్గరే తీసుకోవాలి. పాపాత్ముల దగ్గర పుచ్చుకుంటే ఫలితం ఉండదు. వాళ్ళ పాపం కాస్త మనకు తగులుకుంటుంది. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిందని ఏంటి నాకే నీతులు చెప్తున్నావు అనుకోకు. ఉన్న నిజం చెప్తున్నా. ప్రేమలైనా ఆప్యాయతలైనా ఒకవైపే ఉంటే సరిపోదు, రెండు వైపులా ఉండాలి. మనం వాళ్ళను చూసి సంతోషించినంత మాత్రాన వాళ్ళు కూడా మనల్ని చూసి సంతోషించాలి కదా. మన మంచితనం, మన ప్రేమ అర్థం చేసుకోనప్పుడు, గుర్తించినప్పుడు ఆ ఇల్లు దేవతలైన గుడిగా తయారవుతుంది. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు ఏమి కోల్పోయారో తప్పకుండా తెలుసుకుంటారు మిత్రమా. మీ కంటి నుండి వచ్చే ప్రతి కన్నీటి చుక్కకి, మీ మనసుకు కలిగించిన ప్రతి బాధకి వాళ్ళు పశ్చాత్తాపపడతారు. ఇది నిజం, తెలుసుకో మిత్రమా.